హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు మన కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా రింగ్ ఫెన్స్ పాలసీ అనేదాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఇందులో కొంతమంది వినుంటారు. మీరు ఏదైతే కనుక సబ్సిడరీ అలియన్స్ సైన్య సహకార విధానం వినుంటారు కదా, దానికి కన్నా ముందు ఇదన్నమాట. అంటే ఇది మీకు అర్థమవుతే దీనికి ఎక్స్టెన్షనే మనకి సబ్సిడరీ అలియన్స్, సైన్య సహకార పద్ధతి లేదా ఒడంబడిక ఏదైనా సరే మరి ఈ యొక్క రింగ్ ఫెన్స్ పాలసీ అంటే ఏంది అని మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాప్లో చూస్తున్నట్టుగా మ్యాప్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ప్రధానంగా ఫస్ట్ ఇనీషియల్గా థ్రెట్ ఉన్నది ఎప్పుడంటే ఇప్పుడు ఇది నేను మాట్లాడేది వెల్లెస్లీ సమయంలో, అంటే ఎర్లీ 1790 నుంచి 1800 ఆర్ 1810 ఆ మధ్యలో అనమాట. బ్రిటిష్ వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క ముప్పు ఎక్కడి నుంచి ఉండేదంటే ఆఫ్ఘన్ నుంచి ఉండేది. దాంతోపాటు నెక్స్ట్ వాళ్ళకి ప్రధానమైనటువంటి థ్రెట్ మరాఠాస్, ఓకే. దాని తర్వాత ఈ యొక్క మైసూర్ టిప్పు సుల్తాన్, వీళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ప్రమాదం పొంచి ఉండే అనమాట. మరి వీళ్ళ నుంచి ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారో మనం ఒకసారి చూద్దాం, ఓకే. అదే మనకి రింగ్ ఫెన్స్ పాలసీ అనమాట. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఈ యొక్క రింగ్ ఫెన్స్ పాలసీని, ఈ రింగ్ ఫెన్స్ పాలసీని ప్రతిపాదించింది వారన్ హ్యాస్టింగ్స్. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం కావాలి, వారన్ హ్యాస్టింగ్స్. నెక్స్ట్ ఇంకేం తెలియాలి మనకి రింగ్ ఫెన్స్ పాలసీ నుంచి, ఇందులో ఏం చేయబోతున్నారు, మరి ఇందులో ఏం చేస్తున్నారంటే రింగ్ ఫెన్స్ పాలసీ ప్రకారము బ్రిటిష్ వాళ్ళకి, ఓకే, బ్రిటిష్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క నైబర్ కింగ్డమ్ ఏవైతే ఉన్నాయో, అంటే మరి బ్రిటిష్ వాళ్ళకి పక్కన ఈ మ్యాప్లో చూసినట్టయితే మీకు అవధ్ సామ్రాజ్యం ఉంది. ఇక్కడ అవధ్ అంటే ఇంక్లూడింగ్ బెంగాల్ కూడా వచ్చేది అప్పట్లో, ఓకే. బ్రిటిష్ వాళ్ళ నైబర్హుడ్ కింగ్డమ్ అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు మిలిటరీ హెల్ప్ చేసేవాళ్ళు, ఓకే. మిలిటరీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరికి, ఈ యొక్క నైబర్హుడ్ కింగ్డమ్స్కి, ఓకే. ఈజీగా అర్థం కావాలంటే ఈ మ్యాప్ ఇలా అనమాట, ఓకే. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క మిలిటరీ సపోర్ట్ ఇచ్చారు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సామ్రాజ్యానికి. ఎందుకోసమంటే వీళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సామ్రాజ్యాలు వీళ్ళకు ఫ్రెండ్లీగా ఉన్నాయనుకోండి, అప్పుడు వేరే దేశం అంటే వేరే రాజ్యం, వేరే కింగ్డమ్ వీళ్ళని అటాక్ చేయాలంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ని వీళ్ళని దాటి రావాలి కదా, కాబట్టి వీళ్ళకి మిలిటరీ సపోర్ట్ చేసేవాళ్ళు. మరి వీళ్ళకు కూడా యూస్ అవుతుంది కదా, అంటే వీళ్ళు వేరే కింగ్డమ్ అటాక్ చేయకుండా వీళ్ళను కాపాడుకోబడతారు కదా, కాబట్టి ఈ కింగ్డమ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళు ఈ మిలిటరీని సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఈ మిలిటరీకి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ చూసుకునేవాళ్ళు, ఓకే. అంటే బ్రిటిష్ తన సరిహద్దుల్లో ఉన్నటువంటి రాజ్యాలకి మిలిటరీ ఇచ్చి వాళ్ళని రక్షించుకోవడానికి మిలిటరీ ఉపయోగపడుతుంది. ప్లస్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఓకే, వాళ్ళొక బఫర్ లాగా ఉన్నప్పుడు ఈ యొక్క దూరం అంటే వేరే ఈ యొక్క పవర్ఫుల్ కింగ్డమ్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రిటిష్ వాళ్ళని అటాక్ చేయకుండా యూజ్ అవుతుంది అనమాట. మీకు డౌట్ రావచ్చు, ఈ యొక్క సైన్య సహకార పద్ధతి లాగానే ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అంటే సబ్సిడరీ అలియన్స్ విధానం లాగానే ఉంది కదా అని. చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇందులో ఈ కింగ్డమ్ ఎవరితోనైతే కనుక ఈ ఒప్పందం చేసుకుంటున్నామో ఈ కింగ్డమ్ యొక్క ఇంటర్నల్ అఫైర్స్ విషయంలో జోక్యం చేసుకోరు, ఓకే. అంటే ఈ రాజ్యానికి ఇంటర్నల్ అటానమీ అనేది ఉంటుంది అనమాట. ఇంటర్నల్ అటానమీ యొక్క అంతర్గత స్వేచ్ఛ ఉంటుంది, అందులో జోక్యం చేసుకోరు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. దాంతోపాటు ఈ కింగ్డమ్ అనేది కంప్లీట్గా బ్రిటిష్ వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సినటువంటి పని లేదు. కాకపోతే దీని తర్వాత రింగ్ ఫెన్స్ పాలసీ తర్వాత దీనికి కంటిన్యూస్గా వచ్చింది ఏంది మనకి, ఇంకా సబ్సిడరీ అలియన్స్ అనేది దీనికి కంటిన్యూస్గా వచ్చింది. దీనివల్ల ఏమైందంటే సబ్సిడరీ అలియన్స్ వల్ల ఈ యొక్క ఇండియన్ రూలర్స్ యొక్క బ్రిటిషర్స్ పైన డిపెండెన్స్ అనేది ఏం జరిగింది, ఈ యొక్క పెరిగింది డిపెండెన్స్ అనేది. దట్ ఈస్ వాట్ ట్రై టు అండర్స్టాండ్, ఓకే. ఆధారపడడం అనేది పెరిగింది, ఇక్కడ అంతగానం ఆధారపడడం లేకుండా. ఇది మనకి ఓవరాల్గా అనమాట. అంటే ఫస్ట్ వాళ్ళం ప్రొటెక్ట్ చేసుకున్నారు, తర్వాత మన భారతీయ సామ్రాజ్యాలు కూడా వీళ్ళపైన డిపెండ్ అయ్యేటట్టుగా చేసుకున్నారు అనమాట. దాని తర్వాత నుంచి వీళ్ళని కంటిన్యూస్గా వీక్ చేస్తూ వచ్చారు, అది వేరే విషయం అనుకోండి. ఇవే తర్వాత రోజులలో మనకి ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాలు అయినాయి. వాటిని మన ఇండియాలో కలపడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా ప్రముఖమైన పాత్ర పోషించారని చెప్పాను కదా. సో మరి బ్రిటిష్ వాళ్ళకు ఈ పాలసీని క్రియేట్ చేసినప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి అప్పుడున్నటువంటి
శత్రురాజ్యాలు కాంటెంపరీగా ఎనిమీ కింగ్డమ్స్ ఏమేమి ఉన్నాయి? మరాఠాస్, మైసూర్, దాంతోపాటు ఆఫ్ఘాన్. వీళ్ళు మెయిన్గా ఈ ఒప్పందం చేసుకుంది ఎవరితోని? ఫస్ట్ అవధ్, దాని తర్వాత వీళ్ళు నిజాంతో కూడా ఒప్పందం ఉండే. అంటే సబ్సిడేరియన్స్ కన్నా ముందు ఈ రింగ్ ఫెన్స్ పాలసీ ప్రకారం నిజాంతో మంచి ఫ్రెండ్లీ కండిషన్స్ మెయింటైన్ చేసి అప్పుడు వాళ్ళు మైసూర్ని అటాక్ చేశారు. నిజాం హెల్ప్ సహాయం తీసుకోండి. మీకు తెలుసు అనుకుంటా మైసూర్ వార్లలో ఈ యొక్క నిజాం బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఇది మీకు ఓవరాల్గా రింగ్ ఫెన్స్ పాలసీ మీకు అర్థమైంది అనుకుంటున్నా. రింగ్ ఫెన్స్ పాలసీ అనేది ఇలాంటి ఇంకేమైనా కాన్సెప్ట్ మీకు కావాలనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్గా అంటే ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టాపిక్ అంటే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకున్న టాపిక్ అనుకుంటే కనుక డెఫినెట్గా అది పిక్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.